సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం ఒక అబ్డామిన్ మజిల్ వెనక్కి పుల్ చేసామో ఆటోమేటిక్గా మన డయాఫ్రమ్ కూడా పైకి లిఫ్ట్ అవుతుందండి. మన లంగ్స్ అనేది లంగ్స్ కావచ్చు, ప్యాన్క్రియాస్, లివర్, స్ప్లీన్ ఇవన్నీ కూడా అండి ప్రాపర్గా మనకి స్టిమ్యులేషన్ జరుగుతుంది, యాక్టివేట్ అవుతుంది, కంప్లీట్గా డిటాక్స్ అవుతుందండి. టెక్నిక్ చాలా సింపుల్ అండి, అర్థం తీసుకొని ట్రై చేయండి. ఈ విధంగా మీరు 5 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఇనిషియల్గా ఎంతవరకు మీరు ఎగ్జైల్ చేయగలిగితే అంత మంచిదండి. సో ఎగ్జైల్ చేసాం కదా, పొట్టును లాగాం కదా అనుకోవద్దండి. స్టమక్ని వెనకాలకి కాంట్రాక్ట్ చేసి వెనక్కి పుల్ చేసిన తర్వాత మాక్సిమం మనం పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలండి. మాక్సిమం మనము అది చెప్తే కొన్ని చెప్తే అర్థం కాదండి, మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా మన అబ్డోమిన్ పైకి పుల్ చేసామో, వెనక్కి పుల్ చేసామో ఆటోమేటిక్గా మన ఒక ఆర్గన్స్ అన్ని కూడా, మన అబ్డోమిన్ ఏరియాలో ఉన్న ఆర్గన్స్ అన్ని కూడా స్టిమ్యులేట్ అవ్వడం జరుగుతుంది, ప్రాపర్గా డీటాక్స్ అవుతుందండి. మన ఒక బ్లడ్ సర్క్యులేషన్ నాభి దగ్గర చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. అదేవిధంగా ప్రతి ఒక్క ఆర్గన్ కూడా కంప్లీట్గా డీటాక్స్ అవుతుందండి. మన ఒక ఆర్గన్స్ని యాక్టివేట్ చేసుకోవాలి, డీటాక్స్ చేసుకోవాలి అంటే దీన్ని మించిన టెక్నిక్ లేదండి, దీన్ని మించిన టెక్నిక్ లేదు.